అందరికీ నమస్కారం అండి. మనం విజిట్ చేస్తున్న డైరీ ఫారం వచ్చేసి జయజ్యోతి డైరీ ఫామ్. ఇది బనగానపల్లె దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఉందండి. ఈ డైరీలో సూడి గేదెలు, పాడి గేదెలు అన్నీ కలిపి 300 దాకా ఉన్నాయండి. రోజు మొత్తం మీద డైలీ 1400 లీటర్ల పాలు అవుతున్నాయి. ఈ షెడ్డు ప్లస్ బఫెలోస్ అన్నీ కలిపి మొత్తం ఈ ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి 8 కోట్ల రూపాయలు. పెట్టిన పెట్టుబడి తగ్గట్టుగానే షెడ్డు చాలా పెద్దగా, ఒక బఫెలోకి మరో బఫెలోకి మధ్య సరైన స్పేస్ ఉంటూ సరైన వెలుతురు లోపలికి వచ్చేలాగా చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. ఈ షెడ్లో పశువులు నీళ్లు తాగడానికి ఒక సపరేట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. పశువు నీళ్లు తాగిన వెంటనే ఆటోమేటిక్గా అందులో వాటర్ ఫిల్ అయిపోతుంది. చాలా డైరీ ఫారాలలో బీరుపొట్టు వాడుతున్నారు. అలా బీరుపొట్టు వాడడం పశువుల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ షెడ్లో అలాంటి బీరుపొట్టు కాకుండా మంచి క్వాలిటీ గల దానని వాడుతున్నారు. డైలీ వస్తున్న పాలను ఓన్గా మార్కెటింగ్ చేస్తున్నారు. ఓన్లీ పాలనే కాకుండా వెన్న, నెయ్యి, పన్నీరు, పాలకోవా, అలాగే కుండ పెరుగు లాంటివి కూడా తయారు చేసి అమ్ముతున్నారు. ఎవరికైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్కి కానీ ఆర్డర్ మీద సప్లై చేస్తారు. ఈ మొత్తం వాటిని జయజ్యోతి డైరీ మిల్క్ అనే పేరు మీద సప్లై చేస్తున్నారు. మిల్క్ పాయింట్ వచ్చేసి బనగానపల్లెలోని మార్కెట్ యార్డ్ దగ్గరలో ఉందండి. అంతేకాకుండా మొక్కజొన్న సైలేజ్ కూడా తయారు చేసి అమ్ముతున్నారు. ఎవరైనా రైతులు కావాలి అంటే ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. మొక్కజొన్న పంట పాలకంకి దశలో ఉన్నప్పుడే ఆ పంటను మొత్తం చాప్ కటింగ్ చేసి సైలేజ్గా మారుస్తున్నారు. 30 ఎకరాల్లో పచ్చిగడ్డి, చాప్ కటింగ్ మిషన్లు, 300 గేదెలు, 1400 లీటర్ల పాలు, మిల్క్ ప్యాకింగ్ మిషన్లు, 30 మంది వర్కర్లు, మేనేజ్మెంట్, ఇలా ఒక పరిశ్రమే రన్ అవుతుంది. మొత్తం బఫెలోస్ కొనుగోలు చేయడానికి, ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టు, ఇలా మొత్తం జర్నీ గురించి ఓనర్ మాటల్లోనే విందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఈ షెడ్ ఏ ఏరియా అని చెప్తారన్న? అన్న మన షెడ్ అడ్రస్ వచ్చేసి బనగానపల్లి నుంచి ఔకో రోడ్డుకు సాయిబాబా గుడికి ఆపోజిట్ అన్న. అన్న ప్రెసిడెంట్ షెడ్లో ఎన్ని ఉన్నాయి బర్గర్లు? అన్న మన షెడ్ లో వచ్చేసి 300 బర్గడ్లు ఇంకా 7 ఆవులు ఉన్నాయి. ఇక్కడ అన్ని మూరానే కనపడుతున్నాయి. మీరు బన్నీ కానీ జఫరాబాద్ కానీ మిగతా వాటిని ఎందుకు మీరు తీసుకురాలేదని? అంటే ముర్రా మనకు మన ఏరియా క్లైమేటిక్ కండిషన్స్ కి సస్టైన్ అవుతుంది అని చెప్పి మాకు డాక్టర్ సజెషన్ చేశారు అనమాట. ఓకే అన్న, ప్రెసెంట్ ఎన్ని అవుతున్నా పాలని? అన్న మనకు ప్రజెంట్ వచ్చేసి 1400 నుంచి 1450 వరకు అవుతున్నాయి అన్న. ఆ పాలను మీరు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారని? అన్న పాలు మనకు ప్రస్తుతానికి ఊర్లో లోకల్ ఒక షాప్ ఓపెన్ చేసి చూస్తున్నాం మన అవుట్లెట్. ఆ అవుట్లెట్ కాకుండా మనం టెంపరీగా వేరే డైరీకి వేసుకుంటున్నాం పాలు, తెలిసిన వాళ్ళకి డైరీకి ఇస్తున్నాం. అంటే మీకు రేటు బాగానే గిట్టుబాటు అవుతుందా? అంటే మనం ఇంత బల్క్ లో ఇస్తున్నాం కాబట్టి మనకు ఒక రేటు, మన సపరేట్ రేట్ అనేది మనకు ఒకటి ఉందన్న. అన్న ఈ బఫెలోస్ అన్నింటినీ మీరు ఓన్గానే సెలెక్ట్ చేసుకున్నారా? మనము డాక్టర్స్ ని అయితే తీసుకువెళ్ళాము. ఫస్ట్ 150 బ్యాచ్ కి డాక్టర్స్ ని తీసుకుపోయినాము.
వాళ్ళు మనకు మంచి బఫెలోస్ ని పట్టించారు మనకు, కానీ ఈల్డ్ అనేది ఎక్కువ రావట్లేదు అన్నమాట. సో సెకండ్ బ్యాచ్ కి మనం పర్చేస్ కి వెళ్ళినప్పుడు మన దగ్గర పనిచేసే ఒక లేబర్ ని బాగా పనికి తెలిసినవాడిని బాగా అనుభవం ఉన్నవాడిని తీసుకుపోయినాం అనమాట. వాడు చూసి మనకు మంచి బఫెలోని పట్టించినాడు. ప్రెగ్నెంట్ బఫెలోస్ ని తీసుకోవాలంటే డాక్టర్ అవసరం ఉంటుంది, పాలు ఇచ్చేది తీసుకోవాలనుకుంటే లేబర్ ని తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం. అంటే ఇవన్నీ మీరు కొనుక్కోయింది రైతుల దగ్గర కొనుక్కున్నారా, లేకుంటే ఏమన్నా వ్యాపారంగా తీసుకున్నారా? అన్న మనము సగం రైతుల దగ్గర కొన్నాము, సగానికి సగం మార్కెట్ లో కొన్నాం. అంతా ఒకేసారి 300 బఫెలోస్ ఒకేసారి కొనాలి అన్నప్పటికీ మనకు అన్ని ఒకేసారి దొరకవు అన్నాం. ఒక్కొక్కటి దగ్గర దొరుకుతుంది, ఒక్కొక్కరి దగ్గర తీసుకొని వచ్చినాం మనం. ఇట్లా సంతలో ఒక 5-6 ఒక రోజు కొన్నామంటే ఇంటింటికి పోయి రైతుల దగ్గర కొనేది ఒక 2-3 ఉంటాయి. ఇక్కడ మహాలక్ష్మి డైరీ ఫామ్ అనే వాళ్ళ దగ్గర మనం కొనడం జరిగింది. అంటే ఏ ఏరియాలో కొన్నారన్నా? కర్నూలు అన్న, హర్యానా, కర్నూలు డిస్టిక్. మీరు కర్నూలు డిస్టిక్ వెళ్ళడానికి గల కారణం? కర్నూలులో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారన్న, మీరు కావాలంటే అక్కడికి ఎక్కువ మోతాదులో వస్తాయి. అక్కడ డైరీ ఫామ్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. రైతుల దగ్గర నుంచి కొని వాళ్ళు పెట్టుకొని ఉంటారు, మనకు ఇస్తూ ఉంటారు అన్నమాట. మనకు కర్నూలులోనే మన దగ్గర ఉన్న 90% వరకు మొత్తం మనం కర్నూలులోనే ఉన్నాం, పర్చేస్ చేయడం జరిగింది. ఒకవేళ కర్నూలులో అవైలబుల్ లేదంటే చుట్టుపక్కల ఉన్న సంతలకు వాళ్ళే తీసుకుపోతారు దళారులు. మనకు దళారు ఉన్నాడంటే అడ్వాంటేజ్ ఏంటంటే అటుపక్క వాడు మోసం చేస్తున్నాడా లేదా అనేది కొంచెం మనకు ఇంటిమేషన్ ఇచ్చే కుదురుతుంది. ఎంత మనం డాక్టర్ని తీసుకోపోయినా లేబర్ని తీసుకోపోయినా ఆ టైంకి వాడు 2 పూటలు పాలు పిండకుండా మార్కెట్కి తీసుకొని తింటాడు. కాబట్టి మనము ఇంత లావు చూసేసరికి ఎన్ని పాలు వస్తుంది అన్ని పాలు వస్తుంది అని కొనుక్కుంటాం మోసపోయి. వీళ్ళు దళారులు ఉన్నారంటే వీడు వాళ్ళ భాషలో మాట్లాడినప్పుడు వాడు దొరికిపోతాడు అనమాట అక్కడ. అన్న మీరు హర్యానాలో ఏమన్నా లాంగ్వేజ్ వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా? అటువంటిది ఏం లేదన్న. మనకు మహాలక్ష్మి డైరీ ఫామ్ లో ఉన్న ఆవిడ జ్యోతి గారు అయితే మాత్రం తెలుగులోనే మాట్లాడారు వాళ్ళు మనతో. మనం ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు తెలుగులోనే మాట్లాడారు. అన్న మీకు టోటల్ యానిమల్స్ తీసుకురావడానికి ఎంత టైం పట్టిందన్న? అన్న మనకైతే ఒక 5.5 నెలల నుంచి 6 నెలలు పడింది అనుకుందాం అన్న. మొత్తం 300 యానిమల్స్ ఇక్కడ దిగనీకే 350 యానిమల్స్ మనకి ఇక్కడ దిగనీకి 6 నెలలు దగ్గర టైం పట్టింది అన్న. అంటే ట్రాన్స్పోర్ట్ లో ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాగానే వచ్చాయి కదా? ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది అనేది ఉంటది, అది మన రిస్క్ మీద కూడుకొని ఉంటది. అది మన అదృష్టం మీద అని నేను అనుకుంటాను. నాకు దారిలో వస్తుండగా కొన్ని పిల్లలు చనిపోతాయి, ఇంకా నాకు ఒక బిగ్ యానిమల్ చనిపోయింది, తల్లి చనిపోయింది ఒకటి. ఆ లాస్ ని కవర్ చేసుకోనికి మనకు దళారులు కొంచెం గ్యారెంటీ అయితే ఇస్తారు. 50% అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకోనికి హెల్ప్ చేశారు మనకు. అన్న ట్రాన్స్పోర్ట్ లో ఒకవేళ మీ అనుభవం ప్రకారము అక్కడి నుంచి ఎవరైనా తీసుకురావాలి అన్నప్పుడు మీరు చెప్పే జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? మెడిసిన్స్ పెట్టుకోమని చెప్తానండి. వాటికి జ్వరం రావచ్చు, మిల్క్ ఫీవర్ రావచ్చు, ఏమైనా రావచ్చు. కాల్షియం తక్కువగా ఉండాలి. జ్వరం రాకుండా మెలనెక్స్ ప్లస్ అని చెప్పి పారాసెటమాల్ ఒకటి వస్తుంది, అదొకటి ఉండాలి. పెయిన్ కిల్లర్స్ ఇంపార్టెంట్. అది 12 గంటలు కంటిన్యూగా నిలబడి ఉండడం వల్ల దాని మెంటల్ స్ట్రెస్ అనేది చాలా పీక్ స్టేజ్ లో ఉంటది. సో దానికి పెయిన్ కిల్లర్ ఇచ్చుకున్నామంటే కొంచెం ఉపశమనం ఉంటది. దానికి మన ట్రావెలింగ్ కోసం మనకు సరిపోతుంది. ఇంకా వాటి ఫుడ్ ఏమైనా సరే దారిలో ఒట్టిగడ్డి, బెల్లము, ఇట్లా చిన్న చిన్న సైజులో దానాలు అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ లో మ్యాండేటరీ. మొత్తం వాళ్ళే అరేంజ్ చేస్తారు కదా? అవన్నీ వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు. మనం అడిగినామంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకొని పోవచ్చు. మహాలక్ష్మి వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ పరంగా మీకు ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు? అవునండి. మహాలక్ష్మి వాళ్ళు అయితే మాత్రం మనకు బఫెలోస్ కూడా ఫుల్ 100% గ్యారంటీ ఇచ్చారు. బిగ్ యానిమల్ చనిపోయింది అన్నది కూడా ఫస్ట్ బ్యాచ్ లో చనిపోయింది అనమాట. అది మార్కెట్ లో కొన్నాం, అది తెలియక. అంటే అది హెల్త్ ఇష్యూ చనిపోయింది? అది హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది కాదు, ట్రాన్స్పోర్టేషన్స్ లో దానికి మిల్క్ ఫీవర్ వచ్చింది అనమాట. ఆ మిల్క్ ఫీవర్ రావడం వల్ల దారిలో మనకు డాక్టర్ లేడు, డాక్టర్ సజెషన్ లేనందువల్ల అది అట్లా జరిగిపోయింది. బఫెలోస్ ఇక్కడికి వచ్చాక క్లైమేట్ సెట్ కాక ఏమైనా ఇబ్బంది పడ్డాయని?
ఫస్ట్ 20 days అయితే మాత్రం అది రికవరీ స్టేజ్ వదిలేస్తాం అన్న. ఆ రికవరీ స్టేజ్ లో అది దాని ఇష్టం వచ్చినది తింటుంది, దాని ఇష్టం చూడంతనే తాగుతుంది వాటర్. ఆ మధ్యలో మనం దానికి డైజెషన్ కి ప్రాబ్లం లేకుండా అవి ఇవి అని చెప్పి డీవార్మింగ్ చేసేసుకుంటాము. డీవార్మింగ్ చేసుకున్న తర్వాత డైజెస్టివ్ ది హిమాలయ బతిస్ అని ఒకటి టానిక్ వస్తుంది, అది బెల్లము పసుపు కలిపి తినిపిస్తాము. అది మన షెడ్యూల్లోకి వచ్చి తినడం మొదలు పెట్టినాకనే మనకు దాని హెల్త్ కండిషన్ స్టేబుల్ గా వచ్చిందని అర్థం. మన ట్రాన్స్పోర్ట్ లో దూళ్ళు అన్ని సేఫ్ గానే వచ్చాయి కదా? అన్ని సేఫ్ గానే వచ్చాయన్న. బట్ ఎవరైనా సరే మనకు ఒకటే చెప్తారు, పిల్లలకు గ్యారంటీ ఇవ్వలేమని చెప్తారు. ఓకే. బిగ్ యానిమల్ కి మాత్రమే గ్యారంటీ ఉంటది, పిల్లలకి అసలు సేఫ్టీ అనేది ఉండదు. అది 100% గ్యారంటీ, అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తెప్పించుకున్న ఎవరైనా ఇదే చెప్తారు. దూడల విషయంలో మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? రాగానే డీవార్మింగ్ చేసుకున్నాను. డీవార్మింగ్ చేసుకున్నాక వాటికి లివర్ టానిక్ కప్పుకున్నాము, ఎనర్జీ డ్రింకులకు ఇచ్చుకున్నాము, ఎలక్ట్రోలైట్స్ తాపినాము, ఇంకా టానిక్లు ఉంటాయి వాటికి, మల్టీవిటమిన్ టానిక్ ఉంటుంది, ఆ మల్టీవిటమిన్ టానిక్ కాపుకున్నాము. ఇప్పుడు అన్ని దూళ్ళు బాగానే ఉన్నాయి కదన్నా? ఉన్న వాటికి బాగానే ఉన్నాయన్న. సర్వైవ్ అవ్వడానికి మనం ఏం చేయలేకపోయినాం అన్న. చేతనంత వరకు ప్రయత్నించినాం కానీ అవి అంటే మన దగ్గర హెల్త్ ఇష్యూ వల్ల కొన్ని చనిపోయాము. అవి ట్రాన్స్పోర్టేషన్ స్ట్రెస్ వల్ల చనిపోయినాయి అన్న. ఓకే. ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూ వల్ల మన క్లైమేటిక్ కండిషన్స్ అడాప్ట్ అవ్వలేక చనిపోయినాయి. అంటే బరగొడ్లు సెట్ అయినా క్లైమేట్ కి? బరగొడ్లు సెట్ అయిపోతాయన్న. అవి దూళ్ళే ఇబ్బంది. దూడలు అది పుట్టిన నెల లోపలే మనం తీసుకొచ్చుకుంటాం కాబట్టి అవి క్లైమేటిక్ కండిషన్స్ కి అడాప్ట్ అవ్వలేకపోతాయి. షెడ్ మొత్తం వీటి ఖర్చు ఏంటండి? మన ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 8 కోట్ల దగ్గర అయిందన్న. అంటే ఓన్ గానే వెళ్ళారా లేకుంటే ఎట్లా అమౌంట్? మన ఇన్వెస్ట్మెంట్, మన సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 27% ఉందన్న. ఇంకా మిగిలిన మొత్తం బ్యాంక్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ బ్యాంక్ అన్నా? మన లోన్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్ అన్న. వాళ్ళు మీకు బాగానే సపోర్ట్ చేశారన్నా? అన్న వాళ్ళు బాగా సపోర్ట్ చేశారన్న. వాళ్ళు సపోర్ట్ చేయండి మనకి ఇంత పెద్ద డైరీ ఫామ్ నిలబడేది కాదు. లాభాల గురించి ఆలోచించి మనం డైరీ ఫామ్ పెట్టలేదన్న. మనము ఏదో ఒకసారి దీంట్లో దిగాలని చెప్పి దిగినాం అంతే. ప్రస్తుతానికి మనకైతే లాభాలు రావట్లేదు. అది వస్తుంది, తింటుంది, ఇస్తుంది, మళ్ళీ తింటుంది. దాని ఖర్చు వరకు అయితే దానికి సరిపోతుంది. నాకు ఏదైనా ప్రాఫిట్ ఉంది అన్నదంటే 2 సంవత్సరాల తర్వాతనే అన్న. దాని పిల్లలే నాకు ప్రాఫిట్. అట్లని చెప్పి నష్టము లేదు. వాటి ఖర్చుకు అవి ఇచ్చేదానికి అక్కడికి సరిపోతుంది. ఈ మిషన్ వచ్చేసి మల్టీ క్రాప్ చాఫ్ కటర్. ఇది దీంట్లో సూపర్ నైఫర్ కావచ్చు, లేదా మొక్కజొన్న కావచ్చు, ఇంకా వేరే ఏ టైప్ గ్రాసెస్ అయినా కానీ డైరెక్ట్ కట్ చేసేసుకుంటే ఇది దీంట్లో వచ్చి ఈ డైరెక్ట్ పైప్ ద్వారా ట్రాలీకి వేసేస్తాం మనం. మీరు ఇంత పెద్ద మిషన్ ఎందుకు మెయింటైన్ చేస్తాను? వర్కర్ సమస్య వల్ల లేకుంటే ఏమన్నా లేబర్ కాస్ట్ తగ్గించుకోనికి, ఇంకా టైం సేవ్ చేసుకోండి. నాకు ఈ ట్రాక్టర్ 2 పోయినాయంటే 2 గంటల్లో పని అయిపోతుంది. అదే లేబర్ మీద ఆశ పెట్టుకొని కూర్చున్నా అంటే నాకు సాయంత్రం పైన పని జరగదు. అక్కడ కట్ చేయాలి, వాళ్ళు మళ్ళీ లోడ్ చేయాలి, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ ఆ చిన్న చాప్ కటర్ లో కట్ చేయాలి. ఇది ఒక మిషన్ తోనే ఒక 10 మంది చేసే పని ఒక్క మిషన్ చేయదు. 20 మంది చేసే పని ఒకటే చేసేస్తుంది. 20 మంది చేసే పనితో నాకు 2 పని అయిపోతుంది. ఆ ట్రాక్టర్ డ్రైవర్, ఈ ట్రాక్టర్ ఆపరేటర్ అంటే చాలు నాకు.
దీనికి అన్ని ఇచ్చినారా? టోనోఫాస్ఫాన్ అవన్నీ టోనోఫాస్ఫాన్ ఇయ్యలేదా? టోనోఫాస్ఫాన్, AD3 అదేదో కాళ్ళు కుంటుతుంది ఉన్నారు కదా, అది తీసుకుపోయి చూడకుండా మళ్ళా చూడాలి కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంతో మంది డైరీలు పెడుతున్నారు. ఒక డాక్టర్ గా ముర్రా గాని, బన్నీ, జఫరాబాది, లోకో బ్రీడ్, గ్రేడర్ ముర్రా అంటున్నారు. ఏ బ్రీడ్ అయితే డైరీ ఫామ్ కి అనుకూలము ప్లస్ లాభదాయకం అనుకుంటారు? ముర్రా గాని, గ్రేడెడ్ ముర్రా గాని, జఫర్బాది అన్ని అనుకూలమే ఈ మూడు. అయితే వీటిలో ఏంటంటే లోకల్ క్లైమేటిక్ కండిషన్స్ లో గ్రేడెడ్ ముర్రా అయితే కొద్దిగా ఎక్కువగా బెటర్. అంటే క్లైమేటిక్ ఇప్పుడు మన రాయలసీమ ఉంది, కొద్దిగా ఎండలు ఎక్కువ, అలాంటప్పుడు కొద్దిగా గ్రేడెడ్ ముర్రా అయితే ఈ వాతావరణానికి అలవాటు పడతాయి. ముర్రా బన్నీ కంటే ఇది గ్రేడెడ్ ముర్రా అని బెటర్ అంటే ముర్రా బన్నీ గ్రేడెడ్ ముర్రా బెటర్ అని కాదు, అన్నిటికన్నా ముర్రా అండ్ జఫర్బాది బెటర్. బట్ వాతావరణానికి అలవాటు పడడానికి గ్రేడెడ్ ముర్రా అయితే కొద్దిగా అలవాటు పడతాయి. తర్వాత ఎగసూదులు వేయడం వల్ల ప్యూర్ ముర్రా బ్రీడ్ గా చేసుకోవచ్చు మనం దాంట్లోకి వచ్చే సంతతిని. సార్ ఇప్పుడు చాలా హర్యానా నుంచి ట్రాన్స్పోర్ట్ లో గవర్నమెంట్ రైలు నుంచి ఎక్కువ తీసుకొస్తుంటుంది కదా. ఇప్పుడు బఫెలోస్ కి ట్రైన్ సేఫా లేకుంటే లారీ సేఫ్ అంటారు? సేఫ్ ఇదేని కాదు, బేస్డ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఏది బెటర్ అయితే. ఇప్పుడు ప్రతి రైతు ట్రైన్ లో తీసుకురాలేడు ఎక్కువ అనిమల్స్, కొంతమంది తక్కువ అనిమల్స్ ఉంటాయి. ఏది కాస్ట్ బేసిస్ లో బెటర్ అంతే. ఓకే. మామూలుగా సార్ పర్సనల్ అడుగుతున్నాను, మామూలుగా అయితే లారీలలో ఏమంటుందంటే హెవీగా అంటే రోడ్డు ద్వారా రావడం, స్పీడ్ బ్రేకర్స్ అని సడన్ గా కొన్ని వాళ్ళు పట్టించుకోరన్నమాట. అలాంటప్పుడు అంటే మన మనుషులు పెట్టుకోవాలా. లారీలో కానీ ఏదైనా కానీ ట్రైన్ లో అయినా మన మనుషులు ఉంటే ట్రైన్ లో కూడా మనం చూసుకొని రాలా. ఇప్పుడు కంటిన్యూస్ గా లారీలు రావు, ఉదయం ఆపుకుంటారు, మళ్ళీ నైట్ లోడ్ చేస్తారు, నైట్ జర్నీ చేస్తారు, మళ్ళీ ఉదయానికి దిగుతారు. అయితే దిగినప్పుడు మన వాళ్ళు గడ్డి వేస్తున్నారు, నీళ్ళు వేస్తున్నారు, అది ఎట్లుండైనా చూసుకుంటే ఏదైనా తక్కువ అనిమల్స్ కూడా తెచ్చుకుంటున్నారు. సార్ ఇప్పుడు చాలా మంది డైరీ ఫార్మ్స్ లో కొంతమంది డాక్టర్స్ ని ప్రిఫర్ చేయట్లేదు, ఓన్లీ వాళ్ళ ఓన్ గానే వెళ్తున్నారు. సో డాక్టర్ అని కంపల్సరీ ఉండాలి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డాక్టర్ ఉండడం వల్ల అడ్వైస్ తో పాటు ట్రీట్మెంట్ కానీ, తర్వాత టైంకు ఎదకు చూడడం కానీ, ఆ ఎదలు చూసుకొని కొన్ని ఇప్పుడు చాలా బర్రెలు ఏవి సింటమ్స్ అంటే సింటమాటిక్ హీట్ ఉంటాయి, అవి డాక్టర్ అయితేనే బెటర్ అవుతుంది డైరీ ఫామ్ లో. అట్లని ప్రతిదీ కూడా మనము డాక్టర్ లేకుండా కూడా చేసుకునే వాళ్ళు తప్పని కాదు నేను అనేది. బట్ ఏంటంటే డాక్టర్ ఉండడం వల్ల డైరీ ఫామ్ కు అడ్వాంటేజ్ అవుతుంది. సార్ పశువులకు పొదువాపు గురించి అంటే ఏ టైంలో ఎక్కువ వస్తుంది, దానికి తీసుకొని జాగ్రత్త? పొదువాపు ఈ మధ్య కాలాల్లో చాలా తగ్గాయి. అంటే ముఖ్యంగా రైతులు తమ షెడ్లను నీట్ గా పెట్టుకోవటము, తర్వాత టైంకి పాలు పిండి తర్వాత దానిలో పొగిడిన దాంట్లో ముంచడము, లేదా పొటాషియం పర్మాంగనేట్ లో ముంచడం వల్ల ఆ హోల్స్ కొద్దిగా క్లోజ్ అవుతాయి, హీట్ ఆరిఫైస్ క్లోజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే పొదుగువాపు చాలా తగ్గింది. బట్ కొన్నిట్లో ఏంటంటే షెడ్ నీట్ గా పెట్టుకోకపోవడం, ఆ పెండ అవన్నీ ఉండటం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉండడంతో పొదుగువాపు వస్తూ ఉంది. పొదుగువాపు రకరకాల మందులు వాడుకోవాలి ఆ కండిషన్ బట్టి. ఇంకొకటి హర్యానా నుంచి కానీ వేరే స్టేట్ నుంచి కానీ ప్రెగ్నెంట్ యానిమల్స్ తీసుకొచ్చేటప్పుడు అది మధ్యలో తీసుకెళ్లడం కానీ అబార్షన్ జరుగుతుంది. సో అది ఆ నుంచి ప్రెగ్నెన్సీ తీసుకురావడం కరెక్టే అంటారు? అంటే ప్రెగ్నెంట్ అనిమల్స్ పూర్తి అర్లీ ప్రెగ్నెన్సీ కాకుండా పూర్తి అబౌట్ కావింగ్ కాకుండా ఒక 8, 7, 8 ఇట్లా తీసుకొచ్చుకుంటే ఇబ్బంది లేదు. అయితే ఏంటంటే అవి స్ట్రెస్ వచ్చి అదే దించుకొని మళ్ళీ జాగ్రత్తగా ఎక్కించుకొని తీసుకొస్తే ఇది దాదాపు 90% అబార్షన్స్ 90 to 90%. చాలా షెడ్లలో చూసాం సార్, ఆ నుంచి వస్తున్నాయి కానీ మధ్యలో కానీ వీడికి వచ్చినాక కొన్ని డేస్ కానీ అబార్షన్ అవుతుంది. అది అంటే వీటికి వచ్చినాక కూడా మనం దానికి రెస్ట్ ఇవ్వాలా, దానిలో కొద్దిగా ఫీడింగ్, కొద్దిగా కాల్షియం కానీ విటమిన్ E ఇంజక్షన్లు ఇచ్చుకోవటము, తర్వాత ఏదైనా అలా అబార్షన్ అయ్యే సిమ్టమ్స్ ఉంటే PD4 ఇవ్వటము, హార్మోన్ ఇంజక్షన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇవ్వటం వల్ల కొద్దిగా అబార్షన్ తగ్గించవచ్చు. అయితే కరెక్ట్ గా వాడు ఈవినింగ్ ఆ లారీ డ్రైవర్ ఈవినింగ్ ఎక్కించుకొని నైట్ జర్నీ చేసి మళ్ళీ దించుకొని దానికి కరెక్ట్ గా అన్ని ఫీడింగ్ అన్ని చేసుకోగలిగితే దాదాపు అబార్షన్స్ అనేది తగ్గించి. సార్ ఇప్పుడు డైరీ ఫార్మ్స్ లలో వెటనరీ డాక్టర్ యొక్క పాత్ర మీరు ఏ లెవెల్లో ఉంటుంది?
డైరీ ఫార్మ్స్ లో వెటనరీ డాక్టర్ అంటే డైరీ ఫార్మ్స్ లో వెటనరీ డాక్టర్ విజిట్ చేసినప్పుడు ఉన్నదానికి రైతు ఓనర్ను బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది. వెటనరీ డాక్టర్ విజిట్ చేసినప్పుడు మొత్తం అన్ని చెక్ చేయడము, చెక్ చేసి ఏవి కట్టలేదు కట్టనన్ని చూపించడము. అది ముఖ్యంగా డైరీ ఫామ్ ఫ్లరిష్ కావాలంటే ఈయన 3 నెలల లోపల అన్ని కట్టించుకోగలిగితేనే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది. పాలొక్కటే కాదు లాభం, దూడలే లాభం. 15-16 నెలల లోపల 2 దూడలు వస్తేనే డైరీ ఫామ్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కొన్ని ఎద్దులు కూడా ఎక్కువ రోగాలు వస్తున్నాయి, అంటే వాటికి ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే దూడలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాఫ్ స్కోర్స్ అని, తర్వాత ఈ దోమలు ఇవి ఎక్కువగా ఉండటం వల్ల కూడా చనిపోతూ ఉంటాయి. తర్వాత డివార్మింగ్ అనేది ప్రతి దూడకు 10 రోజులకు డివార్మింగ్ చేయించుకోవాలి. తర్వాత ప్రతి నెల డివార్మింగ్ చేయించుకోవాలి. అలాగే కాఫ్ స్కోర్స్ అని అంటే కొద్దిగా పాలు అరక్క, తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల తెల్లగా పారుకుంటా ఉంటాయి. ఆ తెల్లగా పారుకున్నప్పుడు వీక్ అయిపోతాయి. ఆ వీక్ అయిపోతే అనిమల్స్, అందుకనే దూడలను ఏం చేయాలంటే మనం ఆ కాఫ్ స్కోర్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ పౌడర్ కానీ మెటర్నిజల్ టాబ్లెట్ కానీ ఇస్తే ఆ కాఫ్ స్కోర్స్ తగ్గిపోతుంది. అయితే దూడలకు పాలు కూడా కరెక్ట్ గా మితంగా వదులుకొని ఈ దోమల బారి నుంచి కొద్దిగా కాపాడుకుంటే అన్ని దూడలు బతుకుతాయి. సార్ నేను చాలా మంది అడిగాను కానీ డాక్టర్ని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. దూళ్ళు కానీ బఫెలోస్ కానీ ఇలా షెడ్ లో పెట్టి కట్టడము బాగుంటుందా, లేకుంటే లూజ్ హౌస్ లో తిప్పడం బాగుంటుందా? ఓవరాల్ గా ఎప్పటికీ బెటర్ తిరిగి వస్తేనే బెటర్. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ లో అట్లాంటి బీడు పొలాలు మనకు లేవు. సో ఆ బీడు పొలాలు లేకపోవటము, తర్వాత ఈ సీజన్ వేరియేషన్స్ దీనిల వల్ల ప్రస్తుతము తిరగడం అవకాశం లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ డైరీ ఫామ్లు క్లోజ్డ్ షెడ్ లో ఉండటం అనేది జరుగుతా ఉంది. ముఖ్యంగా దూళ్ళు కూడా ఓపెన్ షెడ్ లో ఉంటే మంచిది. అంటే ఓపెన్ షెడ్ అని కాదు, దూళ్ళకు మెయిన్ దోమలు ఇవి కరవకుండా ఉండటము, ఆ కాఫ్ స్కోర్స్ అలాంటివి జాగ్రత్త చూసుకోవటము, ఇవన్నీ చూసుకుంటే టయానికి మనకు దానికి లిమిటెడ్ పాలు, ఎక్కువ పాలు ఇచ్చినా అరగవు. అలాంటివి చేసుకోకుండా జాగ్రత్తగా మనం వదులుకుంటే అన్ని ఇబ్బంది, ఏవి దూడలు చావు. ఇప్పుడు హాస్పిటల్లో సబ్సిడీకి ఏమన్నా ఈ చాప్ కట్టర కానీ ఏమన్నా ఇస్తున్నారు? హాస్పిటల్లో ప్రస్తుతం గడ్డి జొన్నలు, తర్వాత మెయిజ్ సబ్సిడీ ఇస్తున్నారు. ప్రభుత్వం చాలా వరకు దానా కూడా సబ్సిడీ ఇస్తా ఉంది. ప్రభుత్వం మందులు కూడా సఫిషియెంట్ గానే ఇస్తా ఉన్నారు. ఏమన్నా లోన్స్ కావాలంటే హాస్పిటల్ వాళ్ళు ఏమన్నా? లేదు, మనమేమి హాస్పిటల్లో లోన్స్ ఇచ్చే పరిస్థితి ఏం లేదు. పిఎంఈజీపీ అని బ్యాంకు ద్వారా అప్లై చేసుకుంటే ఓసీబీసీకి 25% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీకి 30% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అది స్కీమ్ ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు. ఇంతకుముందు ఉండేది, ఒకసారి ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి అది సరే. ఎంతో మంది ఇష్టంతో డైరీ ఫామ్ పెడుతున్నారు కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. ఒక డైరీ ఫామ్ ఒక సంవత్సరంలో లాభాలు రావాలంటే రాదు. ఖచ్చితంగా 2 years అన్న అయితే మనకు లాభాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఈయన మళ్ళీ అవి టయానికి 3 నెలలకు కట్టించుకొని మళ్ళీ అవి మళ్ళీ చేసుకోగలిగితేనే లాభం వస్తుంది. ఎందుకంటే మనకు అన్ని పెట్టుబడి మీద, ఆ బర్రెల మీద, దానిలో దూడల మీదే ఉంటుంది పెట్టుబడి. అవి డబ్బులుగా మనం కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు లాభం తెలుస్తుంది. అట్లా కాకుండా మనకు డబ్బులు చేతిలో కనపడడం లేదు అంటే, ఇప్పుడు బర్రెలు తెస్తారు, మళ్ళీ 6 నెలలకు మనకి పాలు తగ్గుతాయి, మళ్ళీ బర్రెలు తెచ్చుకోవాలి అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ బర్రెలు కట్టించుకొని ఇంటేనే లాభం అవుతుంది. ఆ దూడలు, బర్రెలు, దాని పెండ ప్రతిదీ లెక్కేసుకుంటే డైరీ ఫామ్ వల్ల లాభంగా ఉంటుంది. ఏంటంటే మన రైతులు ముఖ్యంగా ఈ పెండను, దాని దూడలను, ఈ మన పాలు మాత్రమే మనకు వచ్చే ఆదాయంగా చూసుకుంటారు. అది కాదు, దూడలు మనకు వచ్చే పేడ ఇవన్నీ కూడా ఆదాయంగా చూసుకుంటే మనం లెక్కేస్తే మనకు ఆదాయం అన్నట్టు. సార్ మేత అనేది కొన్ని చోట్ల పచ్చిగడ్డి ఉండదు, కొన్ని చోట్ల ఒట్టిగడ్డి కొరత ఉంటుంది. వాళ్ళకి కానీ పచ్చిగడ్డి ఒట్టిగడ్డి లేకుండా బర్రెలు కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గడ్డి అనేది అవసరం. పచ్చిగడ్డి ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే పాలు ఇవ్వడానికి పచ్చిగడ్డి ఇంపార్టెంటా, ఒట్టిగడ్డి? రెండు అవసరమే. సీజన్ బట్టి పాలు ఇచ్చే దానిని బట్టి మనం ఇచ్చే రేషన్ డిఫర్ అవుతుంది. సొప్ప కుట్టి ఫ్యాట్ వస్తుంది అంటారు వాటి మీద. అంటే ఫ్యాట్ రావడానికి మనము కొంతమంది ఇది ఇస్తున్నారు, ఏది బీర్ పొట్టు, అది ఇవ్వకూడదు. దానివల్ల ఏంటంటే కన్సెప్షన్ రేటు ముఖ్యంగా మళ్ళీ ఎదకు రావటం అది తగ్గుతా ఉంది ఈ మధ్య కాలాల్లో. కాబట్టి దాన్ని డ్రై చేసుకొని పెల్లెట్ లాగా ఇచ్చుకోవచ్చు మళ్ళా. కానీ ఆ వెట్ది ఎక్కువ ఇవ్వడం వల్ల ఇథైల్ ఆల్కహాల్ వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చాలా షెడ్స్ లో కూడా
నార్మల్ దానా కాస్ట్ ఎక్కువ ఉందని ఎక్కువ బిరుపట్టి అంటే అదే చెప్పేది, దాన్ని డ్రై చేసి వేసుకోవచ్చు కానీ డైరెక్ట్ గా ఇవ్వకూడదు. డైరెక్ట్ గా ఇవ్వకూడదు. మామూలుగా దానాలలో ఏ దానా బెటర్ అండి? దానా మన రైతులు తయారు చేసుకునే దానా బెటరు, లేదా ఇప్పుడు కామధేను కానీ ఇట్లా రకరకాల దానాలు రకరకాల కంపెనీస్ వస్తున్నాయి. దాంట్లో మన మార్కెట్ ఇది చాలా బెటర్ ఉన్నంతలో. దానా సబ్సిడీ ఇస్తున్నారు, గవర్నమెంట్ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది.